హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్స్ అపాన్ ఎ టేస్ట్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మీకు అల్లం పచ్చడి తయారీ విధానం చూపిస్తాను. చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం, చింతపండు, బెల్లం, ఎండుమిర్చి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. నేను ఒక కడాయి తీసుకున్నాను, స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. దీనిలో కొన్ని మినపప్పు, కొన్ని శనగపప్పు, కొన్ని ధనియాలు, ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అన్ని 50 గ్రామ్స్ తీసుకోండి. ఎండుమిర్చి 50 గ్రామ్స్, అల్లం 50 గ్రామ్స్, బెల్లం 50 గ్రామ్స్, చింతపండు 50 గ్రామ్స్. ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి. ఇలా వేయించుకొని నెక్స్ట్ అల్లం వేసేసుకొని, అల్లం చిన్న చిన్న పీసెస్గా తరుక్కొని వేసుకోవాలి. అల్లం వేసుకొని అల్లాన్ని కూడా బాగా వేయించుకోవాలి. చూడండి, అల్లం కూడా వేగిపోయింది. ఓకే, మొత్తం రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని సైడ్కి పెట్టుకొని ఆరనివ్వాలి. ఆరనిచ్చాక నేను మిక్సీ జార్ తీసుకొని ఈ మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా జార్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో ఆ చింతపండుని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. కొన్ని హాట్ వాటర్ పోస్తే త్వరగా నానిపోతుంది. బెల్లము, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్, వెల్లుల్లిపాయలు, ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు, హాట్ వాటర్ అండి. కొంచెం హాట్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే చట్నీ పాడవుతుంది. ఇలా హాట్ వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకుంటే ఆల్మోస్ట్ చట్నీ మనకి 10 to 15 days ఉంటుంది. చూడండి, గ్రైండ్ చేసుకున్నాను, చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ చట్నీ మనకి వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి, ఇడ్లీలోకి, దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 months కూడా ఉంటుంది. బయట అయితే ఒక 10 days 15 days ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు వేసుకోండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.